రేవంత్ రెడ్డి గారికి, గవర్నర్ రిజర్వ్ బ్యాంక్కి, ముగ్గురికి ఉత్తరాలు రాశాను. ఇది చాలా బ్యాడ్ ప్రెసిడెంట్ చరిత్రలో లిఖించబడుతుంది. ఈ కేసుని ప్రెసిడెంట్గా తీసుకుని చనిపోయినటువంటి వారి కుటుంబం చేసినటువంటి ఆర్థిక నేరాలన్నింటినీ కూడా సేమ్ రామోజీరావు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు ప్రకారం మాది కూడా కేసు కొట్టేయండి అని కొట్టించేసుకునే ప్రమాదాలు వస్తాయి. అందుకని మీరు విచారణ జరిపించండి. ఆయన చనిపోతే ఆయన కుటుంబం కొడుకు వచ్చి వేశాడు, ఆయన నేనే ఇక్కడి నుంచి కర్తనని, అది కొనసాగించండి అని చెప్పి రాశాను. దాని మీద ఏమన్నా రిప్లై వస్తుందేమో చూస్తాను. మా రమేష్ ఆల్రెడీ దాని కాపీ మా రమేష్ కూడా పంపాను, అల్లంకి రమేష్ మా అడ్వకేట్కి దాని కాపీ పంపాను. ఆయన కూడా కరెక్ట్ ప్రొసీజర్ చేశారు మీరు అని చెప్పాడు. ఉత్తరాలు రిలీజ్ చేస్తాను, మళ్ళీ దానికి ఉత్తరం రిలీజ్ చేయడానికి ఏముంది పెద్ద, చేయమంటే మీకు కావాలంటే పంపిస్తాను. అంటే మామూలుగా మీరు నేను అంటే పెద్ద తప్పేం కాదు, కానీ పవన్ కళ్యాణ్ ఒక ఆల్మోస్ట్ సీఎం అవ్వాల్సిన వాడు, సీఎం అవుతాడేమో అనేటువంటి అనుమానం నాలాంటి ఉంది, అవ్వాలని కోరిక కూడా ఉంది. ఆ స్టేజ్ ఆఫ్ లీడరు, ఆ స్టేటస్లో ఉన్న లీడరు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. నేను విన్నాను, మొత్తం తెగ తిరిగేస్తుంది కదా ఆయన. మన రాష్ట్రం ఇక్కడ పచ్చగా కనపడడం వల్లనే అప్పుడు తెలంగాణది అభివృద్ధి లేదని చూడినప్పుడు విభజన జరిగింది. ఆ నేపథ్యంలో ఒకరండి విభజన కూడా నిజంగా ఈ రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు వీళ్ళందరూ ఇక్కడ సమస్యని ఒక్కసారి కూడా ఇప్పుడు చెప్పలేదు. ఏంటి ఇక్కడ తిండి కూడా లేని వాళ్ళు ఉన్నారని, ఇప్పుడు కూడా 1,00,00,000 మంది తినలేని ప్రజలు ఈ ప్రాంతాల్లో గోదావరి జిల్లాలో కూడా ఉన్నారని. మీకు ముంగండిలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక ఆవిడ ఆకలితో తీసుకుంది, నేను వర్కర్స్ 98లో ఒక ముంగండిలో పండితులు ఊళ్ళో బయటికి వెళ్ళి తెచ్చుకుని ఎవరైనా సరిపోయింది. నేను రాస్తాను ఈ విషయాలు ఎవరికి తెలియదు. అప్పుడే ఈ సినిమా యాక్టర్లు ఒకళ్ళు వీళ్ళు రాజకీయాలు ఊళ్ళో పెద్ద నాయకులు వెళ్ళిపోయి అక్కడ ఉంటాం. ఇదంతా అభివృద్ధి చెందిపోయింది అనుకుంటే మన వాళ్ళకి ప్రజలకి తెలంగాణకు తెలియక అవన్నీ రాళ్ళు రప్పలనుకుంటారు. అక్కడ నీరు ఉందని, వరి పంటల్లో కరీంనగర్ ఇవన్నీ కూడా నెంబర్ 1గా ఉంటాయని కూడా నిన్నే చెప్తున్నాడుగా రేవంత్ రెడ్డి. ఇండియాలో నెంబర్ 1 వచ్చింది వరిలో, తెలంగాణ నెంబర్ 1 వచ్చింది. రాత్రి న్యూస్లో విన్నాను ఆయన స్పీచ్. నెంబర్ 1 ఈవేళ ఇండియాలో నెంబర్ 1 తెలంగాణ. ఏదైనా కాంగ్రెస్ టైంలో జరిగినవేనండి. అయితే మీరు చెప్పింది నేను అనేక సార్లు చెప్పాను, మీరు వినలేదు. నేను అనేక సార్లు స్టాటిస్టిక్స్తో సహా చెప్పాను. ఆంధ్ర తెలంగాణ ఈక్వల్గానే డెవలప్ అయ్యాయి.